Hi students, welcome to Forna Academy. ఈరోజు మనం నీట్ 2026 ఫిజిక్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం ఏమి చూడాలనేది మీరు ఏ చాప్టర్స్ చూస్తే మనకి కావాల్సిన స్కోర్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఇందులో 3 క్వశ్చన్స్, మన కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చడం, లాస్ ఆఫ్ మోషన్ 3 క్వశ్చన్స్ రావచ్చు, గ్రావిటేషను, ఎలక్ట్రోస్టాటిక్స్ ఈ రెండు కలిపి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటాం. ఇందులో ఏంటంటే దాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి కాన్సెప్ట్స్, ఈ రెండు ప్యారలల్గా ప్రిపేర్ అవుతాం. గ్రావిటేషన్ ఏమో ఫస్ట్ ఇయర్, ఎలక్ట్రోస్టాటిక్స్ ఏమో సెకండ్ ఇయర్ సిలబస్. ఇందులో 3+3 వస్తాయి, అంటే 6 వస్తాయి, 6 క్వశ్చన్స్. కరెంట్ ఎలక్ట్రిసిటీ 3 క్వశ్చన్స్, ఓకేనా. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం 3 క్వశ్చన్స్, రే ఆప్టిక్స్ 2 క్వశ్చన్స్, వేవ్ ఆప్టిక్స్ 2 క్వశ్చన్స్, అదేవిధంగా మోడర్న్ ఫిజిక్స్ 5 క్వశ్చన్స్. మోడర్న్ ఫిజిక్స్ అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఓకేనా, యాటమ్స్, న్యూక్లియర్, ఆ 3 చాప్టర్లు కలిపి మనకి మోడర్న్ ఫిజిక్స్ అంటాం. ఇందులో 5 క్వశ్చన్స్ వస్తుంది. సెమీ కండక్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ లాజిక్ గేట్తో కలిపి, ఓకేనా. లాజిక్ గేట్ డెఫినెట్గా ఒక క్వశ్చన్, అట్లా మనకి సెమీ కండక్టర్ మొత్తం కలిపి ఓ చాప్టర్ 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇవి వేటి ప్రకారం రాసామంటే మనం లాస్ట్ 10 ఇయర్స్లో ఇచ్చినటువంటి నీట్ పేపర్ని ఆధారంగా చేసుకుని వాటి యొక్క యావరేజ్ తీసుకున్నాను. ఒక క్వశ్చన్ అటు ఇటుగా ఉండొచ్చు, ఓవరాల్గా మాత్రం వీటి వరకు ఈ 9 చాప్టర్స్ చూసారా, చాప్టర్ నెంబర్ 1 నుంచి చాప్టర్ నెంబర్ 9 వరకు ఈ 9 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయినా టోటల్ 30 క్వశ్చన్స్ ఉంది. 30 క్వశ్చన్స్ గ్యారంటీకి వస్తాయి. మీకు ఇస్తున్న క్వశ్చన్స్ ఎన్ని, 45 క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా. ఇందులో నుంచి ఎన్ని వస్తున్నాయో మీకు 30 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. మరి 30 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్, 30 × 4 120 మార్క్స్. ఎంతకు 120 మార్క్స్, అవుట్ ఆఫ్ 180కి 120 ప్లస్ మార్క్స్, 120 ప్లస్ గ్యారంటీగా వస్తుంది. ఓకే కదా. కేవలం ఈ 9 చాప్టర్, ఈ 9 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే గ్యారంటీగా 30 క్వశ్చన్స్ వస్తాయి. 30 క్వశ్చన్స్ వస్తే మీకు 34 ఆర్ 120 మార్క్స్. అవుట్ ఆఫ్ 180 120 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మనకు 120 మార్క్స్ వచ్చిందంటే ఈజీగా ప్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ప్రీ సీట్ మనం ఎంబీబీఎస్ సీటు ఈజీగా కొట్టచ్చు. ఓకే కదా. సో మీరేం చేస్తారంటే మిగతా చాప్టర్లు మీరు ఎట్లా ప్రిపేర్ అయినప్పటికీ ఈ 9 చాప్టర్లు మాత్రం మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి నియర్లీ 9 to 10 months ఉంటాయి. మీలో కదా ఎగ్జామ్, నియర్లీ 9 to 10 months ఉంది. ఈ 10 months ఒక ఆర్డర్లో కనుక ప్రిపేర్ అయితే వీటి వరకు ప్రిపేర్ అయినా మీరు గ్యారంటీగా 120 మార్క్స్ రీచ్ అవ్వచ్చు. ఇక 180 అవుట్ ఆఫ్ 180 మనకు కావాలంటే ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు ఏంటనేది మనకి క్లాస్ 11 అదే ఫస్ట్ ఇంటర్మీడియట్, క్లాస్ 12 సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, 2 వీడియోస్ సపరేట్ చేస్తాను. ఏ ఇయర్లో ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ ఇచ్చాడు అది మీకు క్లాసిఫై చేసి నీట్గా 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొకటి. వాటి తర్వాత వీడియో ఏంటంటే అసలు మనకి ఈ ఫిజిక్స్లో 180 అవుట్ ఆఫ్ 180 రావాలంటే మనకు రోడ్ మ్యాప్ ఎట్లా ఉంటుంది. ఈ 9 నెలల నుంచి 10 నెలలు మనం 9 to 10 months అనుకుంటున్నాం. ఈ టైంలో మనకి ఈ ఫిజిక్స్ సంబంధించి నీట్ ఫిజిక్స్ సంబంధించి 2026 నీట్కి సంబంధించి రోడ్ మ్యాప్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఒక లాంగ్ వీడియో చేస్తాను. డెఫినెట్గా అది కనుక మీరు ఫాలో అయితే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. అసలు మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, నెంబర్ ఆఫ్ బుక్స్ అవసరం లేదేమో, లిమిటెడ్ బుక్స్ చెప్తాం. ఎట్లా ఫాలో అయితే మనం 180ని రీచ్ అవ్వచ్చు. ఈవెన్ పేపర్ డిఫికల్టీగా వచ్చినప్పటికీ మనకేంటంటే గ్యాప్ ఉంది కాబట్టి 10 months ప్రాక్టీస్ చేయొచ్చు. రైటా. అది నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్గా నేను చేయబోయే వీడియోస్లో క్లాస్ 11 ఫస్ట్ ఇంటర్మీడియట్లో నీటిలో ఏ
ఏ ఇయర్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్ని మార్క్స్. సిమిలర్లీ సెకండ్ ఇయర్ క్లాస్ 12కి ఎట్లా ఇచ్చారు అనేది సపరేట్ వీడియోస్ చేస్తాను. తర్వాత లాంగ్ వీడియో ఒకటి చేస్తాను. నీట్ 2026 ఫిజిక్స్కి మనకి 10 monthsలో ఈ రోడ్ మ్యాప్ మీరు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మ్యాక్సిమం స్కోర్ చేయడానికి, మ్యాక్సిమం 180 మార్క్స్ స్కోర్ చేయడానికి మనం ఎట్లా స్టెప్ తీసుకోవాలనేది లాంగ్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాం. ఓకే కదా. ముఖ్యంగా ఇది ఏంటంటే మనకి తెలుగు ఇంగ్లీష్ కలిపి నా క్లాసెస్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మన తెలుగు స్టేట్ పిల్లలకి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కావచ్చు, మన తెలుగు పిల్లలకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియోస్ని ఉపయోగించుకోండి. దీనికోసం ఏం చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూర్ణ అకాడమీ అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వాల్యుబుల్ వీడియోస్, మీకు ఉపయోగపడే వీడియోస్ నేను స్టెప్ బై స్టెప్, డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.